జనాలేంద్ర మరి రోజు రోజుకి ఇట్లా తయారవుతున్నారు. మనోడి పేరు అఖిల్, అమ్మాయి పేరు మెగా. వీళ్ళిద్దరిది కేరళ స్టేట్ అన్నమాట. మనోడు ముందుగా నేవీలో పనిచేస్తుండే, దాని తర్వాత యూట్యూబ్ లోకి దిగిండు. చాలా పెద్ద యూట్యూబర్ బ్లాగర్ గా మంచి పేరు అయితే సంపాదించుకుంటూ మిలియన్ లో ఫాలోవర్స్, ఇన్స్టాలో కూడా అంతే మిలియన్స్ లో ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. 2024 మేఘా అనే అమ్మాయిని అయితే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అనమాట. తర్వాత తన వైఫ్ మేఘా కోచింగ్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్ వెళ్తా ఉంటది అనమాట. ఇంటి నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటది. అప్ అండ్ డౌన్ చేసిన సమయంలో బస్ కండక్టర్ తోనైతే పరిచయం పెరిగింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది అనమాట. సో ఫైనల్ గా వాళ్ళిద్దరు ఏం ప్లాన్ చేసిర్రు, హస్బెండ్ ని వదిలేసి లేచిపోవడానికి అయితే ప్లాన్ చేసింది అనమాట మేఘ. ఇంత పెద్ద యూట్యూబర్ నెలకి లక్షల్లో సంపాదిస్తాడు కావచ్చు మంచి మంచి ప్రమోషన్స్ చేస్తూ. అట్లాంటిది ఆయనను కాదని చెప్పేసి ఒక బస్ కండక్టర్ తోనైతే ఆమె వాళ్ళ హస్బెండ్ ని వదిలి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న బంగారం కాస్త తీసుకొని మరీ వెళ్ళిపోయింది అనమాట. సో రోజు రోజుకి జనాలు ఎట్లా తయారవుతారు, లవ్ మ్యారేజ్ లో ట్రస్ట్ ఉంటుందని అందరు నమ్ముతారు. అట్లాంటిది లవ్ మ్యారేజ్ లో ట్రస్ట్ అనేది లేదు. లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పర్సన్ పైన లవ్ అనేది అసలు అది కరెక్ట్ గానే కాదు అది. కానీ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా అమ్మాయి నయం చంపకుండా వదిలేసింది, అదే వేరే వాళ్ళైతే ఖచ్చితంగా చంపేసే వాళ్ళు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం వీలైతే మన పేజ్ ని ఫాలో చేయండి.